నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు కాస్ట్ గురించి చెప్తాను, కానీ దీని వీడియోని చివరిదాకా చూడండి. వీటన్నిటికంటే ముందు నేను ఒక విషయం చెప్తాను, మీరు బాగా గమనించండి. కాస్ట్ పక్కన పెడితే మనం చూజ్ చేసుకునే క్లినిక్ కానీ డాక్టర్ కానీ ఇవి మనకి ఇంపార్టెంట్ అనమాట. వీటి వల్లనే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. మనం ఏ డాక్టర్ని చూజ్ చేసుకుంటున్నాం, ఏ క్లినిక్ని చూజ్ చేసుకుంటున్నాం, ఎక్కడ సర్జరీ చేయించుకున్నాం అనేది. సో మీరు చూజ్ చేసుకునేటప్పుడు దయచేసి మంచి డాక్టర్ని చూజ్ చేసుకోండి, మంచి క్లినిక్ని చూజ్ చేసుకోండి, మంచి రిజల్ట్స్ ఉన్న వాటిని చూజ్ చేసుకోండి. ఏదో తక్కువ కాస్ట్కి సర్జరీ చేస్తారని తక్కువ దగ్గర చేయించుకున్నట్లయితే మీకు రిజల్ట్ బాగా రాకపోతే మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. అందుకే నేను పదే చెప్తాను, మీకు మంచి క్లినిక్ని చూజ్ చేసుకోరి, మంచి డాక్టర్ని చూజ్ చేసుకోరి. ఆ కాస్ట్ కొంచెం ఎక్కువ తక్కువ అయినా దాంట్లో తర్వాత విషయం. అది మనకు కావాల్సింది ఏంది, ఏ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్ బాగుంటే తర్వాతకి మనం హ్యాపీగా ఉంటాం, అందరూ బాగుంటారు. ఇక కాస్ట్ విషయానికి వస్తే బేసిక్గా దీంట్లో 3 టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి బేసిక్ ఎఫ్యూ అనేది, ఇది బేసిక్ ఎఫ్యూ అనే దానికి 20 రూపీస్ పర్ గ్రాఫ్ట్ అనమాట. ఈ 22 రూపీస్ పర్ గ్రాఫ్ట్ ఉంటుంది బేసిక్ టెక్నిక్ ఇది. అంటే దీంట్లో వాడే ఎక్విప్మెంట్స్ కొంచెం నార్మల్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంప్లాంటర్ ఎఫ్యూ అనమాట. ఈ ఇంప్లాంటర్ ఎఫ్యూ అనేది 30 రూపీస్ పర్ గ్రాఫ్ట్. ఒక గ్రాఫ్ట్ అనేది, ఒక గ్రాఫ్ట్లో మనకి 2 హెయిర్ ఫాలికల్స్ కానీ 3 హెయిర్ ఫాలికల్స్ కానీ 4 కూడా ఉండొచ్చు అనమాట. ఒక గ్రాఫ్ట్ అంటే దాంట్లో 2 హెయిర్స్ ఉంటాయి, 3 హెయిర్స్ ఉంటాయి, ఆర్ 1 హెయిర్ కూడా ఉండొచ్చు అనమాట. గ్రాఫ్ట్ అంటే పర్ గ్రాఫ్ట్ అంటే ఒక గ్రాఫ్ట్కి 20 రూపీస్ ఆర్ 30 రూపీస్. 20 రూపీస్ ఏమో బేసిక్ ఎఫ్యూలో ఛార్జ్ చేస్తారు, ఇంప్లాంటర్ ఎఫ్యూలో ఏమో 30 రూపీస్ పర్ గ్రాఫ్ట్ ఛార్జ్ చేస్తారు అనమాట. ఇక లాస్ట్కి వచ్చేసి బిగ్ ఎఫ్యూ అనమాట. ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. వాళ్ళు వాడే ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ కానీ అడ్వాన్స్డ్ ఉంటాయి అనమాట. నార్మల్గా సెలబ్రిటీస్ కానీ హీరోస్ కానీ క్రికెటర్లు కానీ చేయించుకునే టెక్నిక్ అనమాట ఈ బిగ్ ఎఫ్యూ అనేది. ఈ బిగ్ ఎఫ్యూకి వచ్చి మనకి వాళ్ళు 40 రూపీస్ పర్ గ్రాఫ్ట్ ఛార్జ్ చేస్తారనమాట. 40 రూపాయలకు ఒక గ్రాఫ్ట్ ఛార్జ్ చేస్తారనమాట. ఇట్లనే మనకి అన్ని టెక్నిక్లు బాగానే ఉంటాయి. వాళ్ళు మనకి ఎక్స్ప్లెనేషన్ చేస్తారు, మీకు మన బాల్నెస్ని బట్టి మీకు ఏ టెక్నిక్ అయితే మంచి రిజల్ట్ ఉంటుంది, ఏ టెక్నిక్ అయితే బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఇక కాస్ట్ కూడా ఎట్లా ఉంటుంది అంటే మనకి బాల్నెస్ ఏరియాని బట్టి ఉంటుంది అనమాట. నాకు కొంచెం ఎక్కువ బాల్నెస్ ఉంది, నాకు దాదాపు 4th to 5th గ్రేడ్ బాల్నెస్ అనమాట. ఈ బాల్నెస్లో నేను డాక్టర్లని కనుక్కున్నాను, నాకు ఎన్ని గ్రాఫ్స్ పడినాయని. ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ వచ్చి 4129 గ్రాఫ్స్ నాకు పట్టినాయి అనమాట. సో నాకు కొంచెం బాల్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ గ్రాఫ్స్ నాకు పట్టినాయి, కొంచెం నాకు ఎక్కువ కాస్ట్ అయింది అనమాట. అదే 2 గ్రేడ్ ఆర్ 3 గ్రేడ్ బాల్నెస్ ఉందనుకో, వాళ్ళకి కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట. అప్రాక్సిమేట్లీ 1 lakh బిలో, లేకపోతే ఇట్లా కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట. మనకి బాల్నెస్ ఏరియాని బట్టి కూడా మనం చూజ్ చేసుకునే టెక్నిక్ని బట్టి కూడా మనకి కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఇంకా వచ్చి నేను మెయిన్ చెప్పేది ఏంటంటే, మీరు చూజ్ చేసుకునేటప్పుడు మంచి డాక్టర్ని చూజ్ చేసుకొని, మంచి క్లినిక్ని చూజ్ చేసుకొని బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి, ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అది ఓన్లీ వన్స్ చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్స్ వస్తే మనం కూడా హ్యాపీగా ఉంటాం కాబట్టి. సో మీరు చూజ్ చేసుకునేటప్పుడే మంచి డాక్టర్ని చూజ్ చేసుకోరి. ఇక కాస్ట్ విషయానికి వస్తే మీకు అన్ని క్లారిఫికేషన్ ఇస్తున్నా. ఇంకా కావాలంటే ఏ టెక్నిక్లో ఏ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారు, ఇంకా ఏ టెక్నిక్లో ఎలాంటి పరికరాలు వాడతారు, వాటన్నిటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు నన్ను డైలీ ఫాలో అవ్వండి, మీకు అప్డేట్స్ ఇస్తుంటాను. ఇంకా మీకు ఒకవేళ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకున్నా, నాతో మాట్లాడాలనుకున్నా, నేను నెక్స్ట్ వీడియో నుంచి నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి నాతో మాట్లాడవచ్చు. సో మీరు కాస్ట్ చెప్పగానే కాస్ట్ అది ఇది అని ఏం టెన్షన్ పెట్టుకోకండి. కాకపోతే మీరు ఇక్కడనే కాదు, నేను చేయించుకునే దగ్గరనే కాదు, మీరు ఎక్కడైనా చేయించుకోండి, కానీ బెస్ట్ క్లినిక్ని చూజ్ చేసుకోండి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే బెస్ట్ క్లినిక్ని చూజ్ చేసుకోండి. అట్లనే మనకు ప్రైస్ కూడా కొంచెం మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఉన్నట్లయితే మనకు కొంచెం మంచిగా ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం అందరికీ ఉంటుంది, ఎక్కువ సఫర్ అయ్యేది మిడిల్ క్లాస్ మనమే కాబట్టి. సో మీరు చూజ్ చేసుకోవడం మంచి డాక్టర్ని చూజ్ చేసుకోరి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కొందరు బాగా అగ్రెషన్ అయిపోతారు, కాస్ట్ చెప్పట్లేరు అని కొంచెం గలీజ్గా కూడా మాట్లాడుతారు. సో నేను అన్నీ ఏం పట్టించుకోను. నేను మీకోసం ఇన్ఫర్మేషన్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నా, కానీ అదంతా ఏం లేదు. సో మీరు నా ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. అట్లనే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తుంటాను. ఏ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మొత్తం పూర్తి సమాచారం మీకు అందుబాటులో తీసుకొస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.